ఇక్కడ చూసారా, ముసలాయన ఒక ఆయన దాటుతున్నాడు చూసారా, దాని మీద నుంచి నడవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నడవాలి, లేకపోతే అందులో పడిపోతారు. వీళ్ళు కూడా దాటడానికి అటు నుంచి ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఈ దిమ్మ మీద మనం నడుచుకుంటూ చూస్తాం. అంతా అది ఒక అడుగున్నారంటే వెడల్పు, దాని మీద నడుస్తున్నారు చూడాలి జనాలు. ఈ దిమ్మ మీద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ. పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, పని చేయడానికి వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ దీని మీద వెళ్తున్నారు. ఇదిగో అటువైపు బ్రిడ్జి ఉంది, కానీ దానికి బ్రిడ్జి ఒక్కటే వేశారు. ఇటువైపు రోడ్డు ఉంది, కాకపోతే అది మట్టి రోడ్డు ఉంది. అటు ఈ వాటర్ ఫుల్ అయ్యి అటు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే ఏంటంటే అదంతా బురదగా ఉంది. అందుకని అటు వెహికల్స్ కూడా వెళ్ళవు. మనుషులు కూడా నడవాలంటే కొంచెం ఇబ్బంది, బురదగా ఉంటుంది కాబట్టి. ఇది రైల్వే బ్రిడ్జ్. మొన్న వరద వచ్చింది కదా, ఎక్కడ దాకా వచ్చింది. వరకు వచ్చింది. సరే ఎలా లేచిపోయింది. ఇలాంటివి 3 బ్రిడ్జీలు ఉన్నాయి, 3 లెగిసిపోయాయి. ఎక్కడంటే ఇదేమో వినాయకుడి గుట్టకెళ్ళే రోడ్లోది, ఇంకొకటి రథంకెళ్ళి నుంచి పాతూరు అంటారు దాన్ని, పాతూరు రథంకెళ్ళి నుంచి అటు జమ్మలగా అడుగు వెళ్ళే రోడ్లో అది కూడా లేసిపోయింది. ఇంకొకటి వచ్చేసి పెద్ద కాలువ బ్రిడ్జి దగ్గర Okay friends, bye.